ఆరంభ దినాల్లో భక్సింకులు కూడా ఒక సువార్థికుడుగా తన యొక్క పరిచయను ఆరంభించాడు. దాదాపుగా 2 సంవత్సరాలు సువార్త చెప్పుకుంటూ వెళ్ళాడు. అంటే సువార్థికుడుగా పనిచేశాడు అనమాట. 2 సంవత్సరాలు అనేకులకు సువార్త ప్రకటిస్తూ వెళ్ళాడు. చాలా మంది రక్షింపబడ్డారు, చాలా సంతోషపడ్డాడు. సరే, ఒకసారి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను సువార్త చెప్పిన తర్వాత చాలా మంది రక్షింపబడ్డారు కదా, ఒకసారి ఎలా ఉన్నారో చూద్దామని తిరిగి వాళ్ళని చూడడానికి మళ్ళీ తిరిగి బయలుదేరారంట. బయలుదేరితే వాళ్ళందరూ కూడా ఎక్కడ అంటే లోకంలో కలిసిపోయారంట. రక్షణ అయితే పొందేవారు, కానీ ఏమైపోయింది, తిరిగి మళ్ళీ పాత పద్ధతులు, ఆచారాలు, అలవాట్లకు వాళ్ళు అలవాటు అయిపోతూ వచ్చారు. కొంతమంది జీవితాలు మనం చూస్తూ ఉంటాం, రక్షింపబడి ఉంటారు, మందిరానికి వస్తుంటారు, ప్రభుని ఆరాధిస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, బలలో పాలు పొందుతూ ఉంటారు, కానీ మళ్ళీ వారి అలవాట్లు, వారి ఆచారము, వారి పద్ధతులన్నీ కూడా యథావిధిగానే ఉంటాయి. భక్సింకులు కూడా గమనించాడు. వాళ్ళలో గమనిస్తే అప్పుడు ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభా, నేను మరి సువార్త చేశాను 2 సంవత్సరాలు, చాలామంది రక్షింపబడ్డారు, అయితే తిరిగి వారందరూ మళ్ళీ లోకంలో కలిసిపోయారు. మరి విశ్వాసులకు అవిశ్వాసులకు తేడా లేకుండా వారు జీవిస్తున్నారు. వారందరూ రక్షింపబడ్డారు, మళ్ళీ తిరిగి సినిమాలు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, సీరియల్స్ చూస్తున్నారు, చెడు మాటలు మాట్లాడుతున్నారు, లోకంలో కలిసిపోయారు, లోక పద్ధతులు, ఆచారాలు, అలవాట్లన్నీ ఉన్నాయి. కాబట్టి నేనేం చేయాలా? ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ప్రభు ఒక మాట అడిగాడంట. ఏమని అడిగాడంటే, ఈ 2 సంవత్సరాలు ఎవరిని అడిగి నువ్వు సువార్త చేసావు అన్నాడంట. ఏమన్నాడంట? 2 సంవత్సరాలు సువార్త చేశానన్నావు కదా, ఎవరిని అడిగి సువార్త చేసావు అన్నాడంట. ఈయన షాక్ అయిపోయినాడంట. ఏంటి ప్రభు, చేసింది నీ పనే కదా, నీ పరిచయనే కదా, సువార్త కదా నేను చేసింది, ఏం తప్పు చేయలేదు కదా అంటే అప్పుడు ప్రభు చెప్పాడంట, సువార్త చేయడం మంచి పనే, అయితే నువ్వేం చేయాలి, నీ పరిచర్య ద్వారా, నీ సువార్త ద్వారా ఎవరైతే రక్షణ పొందారో వారందరినీ విడిచిపెట్టొద్దు, లోకంలో విడిచిపెట్టొద్దు. ఏం చేయాలి? వారందరినీ ఒక దగ్గర సమకూర్చు, వారికి సంఘ ప్రార్థన, బైబిల్ పఠనము, ఆదివారం ఆరాధన, బల్ల, ఇవన్నీ నేర్పించడం ప్రారంభించు. ఎవరైతే రక్షణ పొందారో వారందరినీ సమకూర్చమని చెప్తవచ్చు. అప్పుడు ఈయన ఏం చేశాడు? ఎవరైతే తన పరిస్థితి ద్వారా రక్షింపబడ్డారో 2, 3 ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరినీ కూడా సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, ఆదివారం ఆరాధన, పరిచర్య, ఇవే ప్రారంభిస్తూ వచ్చారు వాళ్ళ మధ్యలో. అట్లాగే వాళ్ళు ఏమైపోయారు? దినదినము దేవుని వాక్యం చేత వారు కడగబడుతూ వాక్యం వింటూ లోకము వారిలో నుంచి వెళ్ళిపోయేటట్లుగా చేస్తూ వచ్చారు. కొంతమంది ఉంటారు, ఆదివారం వస్తే తిరిగి ఆదివారం వరకు ఇంకో వాళ్ళు ఏ కూడికల్లో పాలు పొందరు, ఎక్కడ కూడా రారు. కొంతమంది అట్లే చెప్తారు, వారం అంతా మీరు ఏ సంఘానికన్నా వెళ్ళండి, ఆదివారం మాత్రం మా సంఘానికి రండి. చాలామంది అలా చెప్తారా లేదా? మీరు ఎక్కడ బాప్తిస్మా తీసుకోండి, ఎక్కడన్నా బల్ల తీసుకోండి, ఎక్కడికన్నా పోండి, వార కూడికలు ఎక్కడన్నా ఏమన్నా చేసుకోండి కదా, ఆదివారం మాత్రం ఖచ్చితంగా మా దగ్గరికి రండి. మరి వారమంతా లోకంలో ఏమైపోతా ఉన్నాడు? ఇంత వాక్యము చెప్పి, ఇంతగా సమకూర్చి, ఇన్ని ప్రార్థనలు పెట్టి, ఇన్ని మీటింగులు పెట్టి, ఇంత వాక్యము చేత ఇంత పోషించినా కూడా లోకం అనేది అంత సులువుగా వెళ్ళిపోదు. కాబట్టి అప్పుడు భక్ష్యంగులకు చెప్పాడు ప్రభు, ఏమన్నాడు? నువ్వు అందరిని సమకూర్చి వాళ్ళని వాక్యము చేత పోషించు. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనలో ఎడతెగక ఉండుని, ఈ దర్శనం చూపించాడు ప్రభు. అప్పుడు భక్ష్యంగులు ఏం చేశాడు? తన పరిచర్య ద్వారా ఎంతమంది అయితే రక్షింపబడ్డారో వాళ్ళందరినీ సమకూరుస్తూ వాక్యం చెప్తూ వాళ్ళని పోషిస్తూ వచ్చాడు. అలాగే పెరిగి పెద్దదైపోతా వచ్చింది. అప్పుడు భక్ష్యంగులు ఏం చేశాడంటే, సేవ కొరకు చాలా మందికి తీర్మానం ఇస్తే చాలా మంది సేవకు సమర్పించుకున్నారు. అలాగే వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వారికి తర్ఫీదు ఇచ్చి, మరి ఎక్కడైతే కొన్ని ప్రాంతాలు ఆయా చోట్ల భక్ష్యంకుల పరిచర్య ద్వారా రక్షింపబడ్డారో 2 కానీ 3 కానీ 5 మంది కానీ ఎంతమంది ఉంటే అంతమంది వారి దగ్గరికి ఒక సేవకులను పంపించేవారు.
అక్కడ ఆ సేవకుడు ప్రయాసపడి కష్టపడి ఆ ఇద్దరు ముగ్గురు 5 మందినే పట్టుకొని, అప్పుడు ఇంత వసతులు కూడా ఉండక కదా వీధుల్లో అక్కడక్కడ సువార్తలు ప్రకటిస్తూ మొత్తానికి ఏం చేసేవారు? సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ వచ్చారు. అలాగే వాక్యం చేత అందరినీ కట్టుకుంటూ వచ్చారు. అలాగ ఇప్పుడు ఏమైపోయినాయి? ఇతర దేశాల్లో కూడా సహవాసం ఆరంభిస్తూ వచ్చారు. ప్రతి చోట కూడా సేవకులు ఉన్నారు దాదాపుగా. ఇట్లా సంఘాన్ని ఏం చేస్తూ వచ్చారు? సమకూరుస్తూ వచ్చాడు, వాక్యం చేత పోషిస్తూ వచ్చాడు.